ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడమా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా, ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధిలో నీ బిడలముగా సంఘముగా మేమందరము చేరి నిన్ను స్తుతించి మహిమపరుచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ సముఖంలోనికి వచ్చిన మమ్ములను మీరు అంగీకరించి స్వామి, మా ఆరాధనలను అంగీకరించి మా మధ్యలో మీరు సంచరించుచూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిని నీ అభిషేకమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో కొద్దిసేపు నీ వాక్యమును మేము ధ్యానించుటకై, నేర్చుకొనుటకై, నీ మాట వినుటకై స్వామి ఇష్టపడుతూ ఉండగా మాతో మాట్లాడుమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నానయ్యా. సమస్తమును ఈ ఉదయకాలం నీ వశమునకు అప్పగిస్తున్నాను. నన్ను పూర్తిగా నీ వశమునకు అప్పగించుకుంటుండగా మరుగు చేసి మీరు మాట్లాడుమని, మీరు ప్రత్యక్షము కమ్మని వేడుకుంటున్నాను. ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు స్వామి. నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి, మీరు మా మధ్యలో సంచరించండి, ప్రతి వారిని మీరు దర్శించుమని బ్రతిమిలాడుతున్నాను. నీ వాక్కు చేత మాతో మాట్లాడి బలపరిచి మమ్మలను సిద్ధపరచుమని, సరిచేయమని, నీ మహిమకై అయా మమ్మలను తండ్రి నీకు స్తోత్రాలు సిద్ధపరచుమని వేడుకుంటూ నీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ అయా దుష్టుని ప్రతి విరోధమైన కార్యమును, నిద్రమత్తు, నిర్లక్ష్యం, ప్రతి బలహీనతను యేసుని నామములో నేను లయము చేస్తూ ఉన్నాను. అన్నింటి నుండి సంపూర్ణ విడుదలనిచ్చి పూర్తిగా నీ వశములను ఉంచుకొని మీరు మహిమ పొందుమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా మన బలమంతటితో స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన వారాల్లో మనము నేర్చుకున్నాం, ఇశ్రాయేలీలకు దేవుడు మరలా నొక్కి ఒక్కానించి చేసిన ఉపదేశాలను మరలా వారికి జ్ఞాపకం చేస్తూ రెట్టిస్తూ మాట్లాడిన మాటలను కొంతకాలంగా దైవజనుడు మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ క్రమములో ఈస్టర్కి ముందు వారంలో మనం నేర్చుకున్నాం, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో. ఇంతే కదా ఆయన మీ నుండి కోరుకుంటున్నది అన్న మాటలను మనం నేర్చుకున్నాం. ఆ క్రమంలో ఈ దినాన మనము చదవబడిన లేఖనములో నుండి ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న హెచ్చరికను తీసుకొని మనం ఈ దినాన ముగించుకుందాం. చదువుకున్న ఈ లేఖన భాగంలో చివరి మాట, నిర్మూలము చేయమని దేవుడు చెప్పిన దానిలో కొంచెమైనను నీవు ఉంచుకొనకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నింటిని నిర్మూలము చేయమని, కొన్నింటిని తొలగించుమని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించిన దానిలో ఏది కూడా కొంచెం కూడా నీవు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అలా ఉంచుకుంటే ఆయన కోపం నీ మీద నుండి మరలదని, ఆయన కోపాగ్నికి, శిక్షకు నీవు గురి అవుతావని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అక్కడే ఈ 13వ అధ్యాయంలో మొత్తం మనం చూస్తే ఒక ప్రవక్త కానీ, ఒక కలలు కనువాడు కానీ, ఎవరు కానీ మీ మధ్యలో ఉండి ఒక సూచక క్రియ, మహత్కార్యం ఏదైనా మీ మధ్యలో చేసి అలాగున అతడు
మీరెరుగని ఒక విధానాన్ని, ఒక పద్ధతిని మీరు సేవించున్నట్లుగా, పూజించున్నట్లుగా, అనుసరించున్నట్లుగా, వెంబడించున్నట్లుగా మీకు బోధిస్తే, మిమ్మల్ని ఆ తప్పు మార్గములోనికి నడిపిస్తే మీరు దానిని సహించకూడదు. వెంటనే అలాంటి వారిని మీ మధ్యలో నుండి మీరు వారిని తొలగించండి, వారిని నాశనం చేయండి, లేదా వారిని మీ వద్ద నుండి వారిని తొలగించి వేయండి, పంపివేయండి, వారి వద్ద నుండి మీరు తొలగిపోండి. ఇలాగున ఆ అధ్యాయంలో అన్నీ వ్రాశారు. మొత్తం సారాంశంలో అసలు దేవుని వైపు వద్ద నుండి మిమ్మల్ని మళ్ళించు, తొలగించు, దేవునికి దూరం చేయు, దేవునిపై మాటు చేసేలా ప్రేరేపించు వారు ఎవరైనా ఏదైనా దానిని మీరు సహించకూడదు. దానిని మీ యొద్ద నుండి పూర్తిగా తొలగించాలి, నిర్మూలము చేయాలి అని చెప్పి దేవుడు ఈ ఉదయకాలం ఈ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మార్లు దైవజనులు అనేకుల ద్వారా మనం వింటూ ఉన్నాం, మన దైవజనుడి ద్వారా కూడా వింటూ ఉన్నాం. అబద్ధ బోధలు విస్తరిస్తున్న ఈ దినాల్లో మనం ఉన్నాం. మంచి దినములలో అలాంటి పనులు జరుగుతాయని, అలాంటి బోధలు విస్తరిస్తాయని, కల్పించబడిన కల్పనా కథలు, బోధలు, అబద్ధ బోధలు, దుర్బోధలు వ్యాప్తి చెందుతాయి, విస్తరిస్తాయని వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం కూడా అవన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో మనమేమి చేయాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమంట వాటిని సహించకూడదు. ఇదే అధ్యాయం 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అలాగ ఎవరైనా నిన్ను ప్రేరేపించి నిన్ను తప్పుదారి పట్టిస్తే, తిరుగుబాటు చేసేలా చేస్తే, వేరే విధంగా వేరే ఒకరిని సేవించేలా, పూజించేలా ప్రేరేపిస్తే, అలా చేస్తే నీవంట చంపుటకు, అంటే వారిని వ్యతిరేకించుటకు లేదా వారిని యొద్ద నుండి తొలగించుకొనుటకు, దానిని బొత్తిగా నిర్మూలం చేయుటకు ముందుగా నీ చేయి చాపాలి. ఎవరో ఒకరు చేస్తే, ఎవరో ఒకరు పూనుకుంటే నేను చేస్తా అని అనుకోకూడదు. ముందు నీవు ఉండాలి అని ఎవరికి వారిగా ఆ పనికి పూనుకొనున్నట్లుగా ఈ దేవుడు ఇది ఉదయకాలం మనల్ని ప్రేరేపిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది నిర్మూలము చేయవలసిన దానిని మనము బొత్తిగా నిర్మూలం చేయాలి. నిర్మూలము చేయవలసిన దానిలో దేనిని, ఎవరిని మనతో ఉంచుకొనకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్న ఈ మాటలో నుండి కొన్ని మనము ఈ ఉదయకాలం ధ్యానం చేస్తూ కొన్ని మాటలను నేర్చుకుందాం. ఒకవేళ అలా నిర్మూలము చేయమని దేవుడు చెప్పిన దేనినైనాను మనం ఉంచుకుంటే ఏమి జరుగుతుంది అన్నది వాక్య భాగంలో నుండే ఉదయకాలం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, అలాగే నోట్ చేసుకోండి 7వ అధ్యాయం 12, 13. 6వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెబుతూ, మీరు యెరికోను పూర్తిగా దండెత్తి యెరికోను చుట్టూ ముట్టడి వేయండి. అలా యెరికోను ఎలా జయించాలో ఆ యొక్క వ్యూహమంతా దేవుడు బయలుపరిచి అన్నీ చెప్పి, శాపగ్రస్తమైన దానిలో నుండి ఏది కూడా మీరు ముట్టుకోకూడదు, దేన్ని మిగల్చకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలా చేసిన తరువాత వారు వెళ్ళారు, యుద్ధం చేయడానికి అక్కడికి వెళ్ళారు. హాయి మీదికి మొదటగా వెళ్ళారు. యుద్ధం చాలా కొద్ది మందే కదా, మనకు ఈజీగా వస్తుంది జయం అనుకున్నారు, కానీ వీరు జయం పొందుకోలేకపోయారు, ఓటమి పాలైపోయారు. ఈ యెరికో వ్యూహాన్ని ఇంకా అమలుపరచాల్సిన పరిస్థితి, వీరు యుద్ధం చేయాల్సిన పరిస్థితి, జయం పొందాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ఎందుకు ఈ ఓటమి మాకు కలిగింది, ఏమైపోయింది, ఏమి జరిగింది?
ఎందుకు మేము జయించలేకపోతున్నాము? ఎరికో వద్దకు వెళ్ళారు, ఎరికోను జయించారు, ఎరికో వద్దకు వెళ్ళారు, జయించారు దేవుని వ్యూహాన్ని బట్టి. కానీ దేవుడు అప్పుడు చెప్పాడు, అక్కడ ఉన్న దాన్నంతా కూడా మీరు బొత్తిగా నిర్మూలన చేయండి, బొత్తిగా దానిని కాల్చివేయండి అగ్ని చేత, శపితమైనది గనుక ఆ శాపగ్రస్తమైన దానిలో దేనిని మిగిల్చుకోవద్దు అని అంటే, దానిలో నుండి కొంత ఒక వ్యక్తి, ఆకాను అన్న వ్యక్తి దాచుకున్నాడంట, కొంత తెచ్చి తీసుకున్నాడంట. 7వ అధ్యాయంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి, 12-13లో. ఆ తరువాత వీరు హాయి అన్న చిన్న పట్టణం మీదికి వెళ్తే ఓటమి పాలైపోయారు. ఏం అర్థం కాలేదు నాయకుడైన యెహోషువకు. చాలా సిగ్గుగా, చాలా బాధగా అతడు ముఖము నేల మోపుకొని దుఃఖపడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడు, మీ మధ్యలో నేను నిర్మూలము బొత్తిగా చేయమన్న వాటిలో కొన్ని మిగిలి ఉండడాన్ని బట్టి, ఆ శాపగ్రస్తమైన దాన్ని ఉండడాన్ని బట్టి ఈ ఓటమి మీకు కలిగింది. అది బొత్తిగా మీరు తీసివేస్తేనే, అది తొలగిస్తేనే మీకు జయం కలుగుతుంది అని దేవుడు మాట్లాడాడు. అలాగున దేవుడు ఒకసారి వారికి చెప్పిన తరువాత కూడా ఈ ఆకాను అంట 7వ అధ్యాయం 12-13 వచనాల్లో చూస్తే, ఆయన పట్టబడిన తర్వాత ఈ ఆకాను వల్లనే ఇశ్రాయేలీలకు ఈ శ్రమ కలిగింది, ఈ బాధ కలిగింది, ఈ ఓటమి కలిగింది అని అర్థమయ్యాక, ఈ శపితమైనది ఒకటి ఈయన దగ్గరే ఉంది అని అర్థమయ్యాక యెహోషువ పిలిచి చాలా చక్కగా అలా అంత ఓటమికి కారణమైన, అసలు ఈ యెహోషువకు అప్పటి వరకు ఓటమి తెలియదు కదా, చాలా గొప్ప విజయాలను అతడు పొందుతూ ఉన్నాడు. అసలు వెనుదిరగకుండా చాలా జయాన్ని పొందుతూ అతడు దేవుని వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగుతూ ఉంటే, ఇంత అపజయం, ఇంత బాధ, ఇంత దుఃఖం, ఇంత శ్రమ కలిగితే యెహోషువ అతడే అని తెలిసాక, చీటీ వేశారు, అతడే అని ఆ పేరు తెలిసింది. అలా అతడు పట్టబడ్డాక అతన్ని పిలిచి చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఓ నా కుమారుడా, నీవు ఇశ్రాయేలీయుల దేవునికి మహిమ చెల్లించి నీవు చేసిన దానిని ఒప్పుకో, పశ్చాత్తాపడని నిన్ను వేడుకొనుచున్నాను అని. ఈ సందర్భం కాకపోయినా దైవజనులంగా నిజంగా మేము నేర్చుకోవాల్సిన పాఠం అది కదా. ఎంత సహనంగా, ఎంత ఓపికగా, ఎంత ప్రేమగా ఒక వ్యక్తి వలన బాధ, ఓటమి, నష్టం కలిగిందని తెలిసినా కూడా దేవుని ప్రేమతో హెచ్చరిస్తున్న విధానం అక్కడ మాకు మాదిరిగా వ్రాయబడి ఉంది. సరే, అలాగున మాట్లాడినప్పుడు ఆ ఆకాను చెబుతూ ఉన్నాడు, నేను దానిని చూచాను, ఆశించాను, ఆ షీనాను వస్త్రాన్ని, ఆ కమ్మిని, ఆ యొక్క వెండిని నేను చూసి ఆశించి చూచి తీసుకొని నా గుడారంలో, నా డేరాలో భూమి క్రింద దానిని దాచాను అని చెప్పి ఒప్పుకున్నాడంట. అలా ఒప్పుకున్న తర్వాత అతన్ని వారందరూ కూడా తీవ్రమైన కోపముతో, రోషముతో, ఇశ్రాయేలీయులు అలా తప్పు చేసిన వారిని ఏ విధంగా శిక్షించాలని దేవుడు చెప్పాడో, సూచించాడో అలాగున శిక్షించినట్లుగా అతడు, అతని కలిగిన సమస్తం, అతని కుటుంబం ఆ ఏ డేరాలో అయితే ఆశించి దాచాడో ఆ డేరాతో సహా సమస్తము కూడా వారు నాశనము చేసినట్లు, తొలగించినట్లుగా ఆకాను అలా శిక్షకు గురైనట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, దేవుడు వద్దన్నాక బొత్తిగా అంతా కాల్చివేయాలి, నిర్మూలన చేయాలి. శపితమైనది అది, శాపగ్రస్తమైనది అది, దానిని ముట్టుకోవద్దు, తెచ్చుకోవద్దు, దానిని మిగల్చవద్దు అని చెప్పాక కూడా ఆకాను దానిని ఆశించాడు, తీసుకొచ్చాడు, నష్టపోయాడు. ఎవరైనా దేవుడు నిర్మూలము చేయమన్న దానిని ఒకవేళ నిర్మూలము చేయకుండా ముంచుకుంటే తన వద్ద నష్టము వారికి కలుగుతుంది, వారు నిర్మూలమైపోతారు అన్నది ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక తీవ్రమైన హెచ్చరికగా ఈ దినాన మనము దేవుని వద్ద నుండి దీనిని తీసుకుందాం, స్వీకరిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైనా దేవుడు వద్దన్నాడా?
ఇక అంతే. దాని వైపు చూడకూడదు, దానిని ఆశించకూడదు, దానిని ముట్టుకోకూడదు, దానిని మన దగ్గరికి రానివ్వకూడదు. అలాంటి జాగ్రత్త మనము తీసుకోవలసిన అవసరం ఉన్నది. ఆ భయముతో మనము దేవుని సన్నిధిలో బ్రతకవలసి ఉన్నది. ఒకవేళ అలా చేయలేదా నష్టం మనకు, మన కుటుంబానికి కలుగుతుంది. ఓటమి మనతో పాటు సంఘమునకు, అందరికీ, సమాజానికి కలుగుతుంది. దీన్ని మనం మనసులో పెట్టుకొని భయం కలిగిన వారంగా మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది, మనకు కలిగిన సమస్తాన్ని కోల్పోతాం. దాని వలన ఏమీ మిగలదు, ఏమీ దక్కదు. గనుక ఈ ఉదయకాలం దేవుని మాటకు లోబడిన వారమై, గత వారంలోనే మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన నుండి ఏం ఆశపడ్డాడు? ఆయన మాట వినమన్నాడు, ఆయన మాటకు లోబడమన్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమన్నాడు. ఇంతే కదా నేను మీ నుండి కోరుకుంటున్నది అన్నాడు. ఆయన కోరుకుంటున్న ఆ మాట చొప్పున, ఆయన ఆజ్ఞకు లోబడినట్లుగా మనము ఈ ఉదయకాలం ఆయన బొత్తిగా నిర్మూలం చేయమన్న దాన్ని నిర్మూలం చేద్దాం. ఆయన ముట్టుకోవద్దన్న దాన్ని, ఆశించవద్దు అన్నదాన్ని, దేనిని మన వద్ద ఉంచుకొనకూడదు అని ఆయన గట్టిగా ఖండితంగా ఆజ్ఞాపించాడో దానిని మనం ఆశించకుండా, ముట్టకుండా మనము జాగ్రత్త పడుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఆకానుతో పాటు తన కుటుంబము, తన కలిగిన సమస్తం కూడా నాశనమైపోయింది, పతనమైపోయింది. అది ఇశ్రాయేలీయులందరికీ కూడా చాలా దుఃఖం కలిగించిన విషయం. ముందు ఓటమి పాలైపోయారు, దాని వలన దుఃఖం, శ్రమ వారికి కలిగింది, బాధ కలిగింది. ఆ తరువాత వారిలో ఒక సహోదరుడు అలాగున జరగటం, అలాగున అవ్వటం ఎవరికైనా బాధే. అది కూడా వారికి దుఃఖమును, బాధను కలిగించింది. కనుక ఈ దినాన ఎవరికి వారంగా మనందరం ఈ విషయంలో ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, మేము ఖచ్చితంగా నువ్వు మా నుండి ఏ వెండి బంగారాలు అడగలేదు, మమ్మల్ని ఎక్కడెక్కడికో వచ్చి మొక్కి నీకు అర్పణలు అర్పించుకోమని, ఇంకేదో చేయమని నీవు ఆశపడలేదు కదండి. ఏమీ ఆశపడలేదు. ఆయన మాట చొప్పున మనం బ్రతికితే చాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే చాలు అన్నాడు. శపితమైనది, నష్టం కలిగించేది, మనకు హాని కలిగించేది, నిత్య జీవమునకు మనల్ని దూరం చేసేది, నిత్య నాశనమునకు మనల్ని నడిపించేది మనము ముట్టకుండా, కోరకుండా, దానిని దగ్గర ఉంచుకోనకుండా, ఆ దారిలో మనము నడవకుండా దానిని మనము తొలగించాలి అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదే ఆయన మన వద్ద నుండి కోరుకున్నాడు. గనక ఈ దినాన ఆయన మాటను బట్టి ఆ శపితమైనది ఏదైనా సరే దానిని మన వద్ద నుండి తొలగించుకుందాం, దానిని ముట్టుకొనకుండా ఉందాం, మన వద్దకి అది రాకుండా, మన గుడారాల్లో అది ఉండకుండా జాగ్రత్త పడదాం. ఎవరికి వారంగా, నేనైతే జాగ్రత్తగా ఉన్నాను అని సరిపెట్టుకుంటే కాదు, మన కుటుంబములో అందరూ కూడా అలాగే బ్రతికేలాగా జాగ్రత్త పడదాం. అలాగే ఉండేలాగా, అదే తీర్మానంలో ఉండేలాగా దేవుడు బొత్తిగా నిర్మూలము చేయమన్నది నిర్మూలం చేసేవారంగా కుటుంబం అంతా, సంఘం అంతా అలాగే బ్రతికేలాగా మనం ఒక తీర్మానం చేసుకుని బ్రతుకుదాం. దేవుని సన్నిధిలో ఆ కృప కొరకు ప్రార్థన చేస్తూ ఆయన పాదాల చెంత గడుపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే అలా బొత్తిగా నిర్మూలము చేయకపోతే మనము నిర్మూలం అయిపోతాం, మనము నష్టపోతాం, మనము శిక్షకు గురవుతాం. ఆయన కోపాగ్ని మన మీద రగులుకుంటుంది కనుక ఆయన కోపాగ్నికి మనం తాళుకొనలేము. కాబట్టి భయం కలిగి దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుందాం. అలాగే మరొక వ్యక్తిని మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, 15:3 వచనంలో మనందరికీ తెలిసిన మాటలే గనుక నేను చదవటం లేదు, చదివించటం లేదు. 15:3 వచనంలో, అలాగే 8, 9, 14, 15, 18 ఈ వచనాలన్నీ మీరు నోట్ చేసుకోండి, తర్వాత చదువుకోండి.
సౌలును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. సౌలును దేవుడు అభిషేకించి రాజుగా అతన్ని నియమించిన తరువాత అమాలేకీయుల పైన యుద్ధమునకై దేవుడు అతన్ని పంపిస్తూ దేవుడు చెప్పాడు, వారిని బొత్తిగా నిర్మూలం చేయి, అసలు కనికరింపక అమాలేకీయులను మీరు బొత్తిగా నిర్మూలము చేయుమని దేవుడు ఆజ్ఞాపించి పంపిస్తే సౌలు వెళ్ళాడు, యుద్ధం చేశాడంట. అక్కడ ఆ యొక్క రాజును రాజును వారు ప్రాణముతో బ్రతికించారు. అంతేకాదు అక్కడ ఉన్న మంచి మంచి వాటన్నిటినీ కూడా, సంపద కానీ, పశువులు కానీ, వస్తువులు కానీ, ఏది కానీ మంచివన్నీ కూడా ప్రక్కన పెట్టి తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. తరువాత సమూయేలు, ఈ సౌలు యుద్ధమునకు వెళ్ళి వచ్చిన తర్వాత సమూయేలు రాగానే సమూయేలు సౌలును అడుగుతాడు, నీవు చెప్పినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లు యుద్ధం చేశాను అని చెప్పి, నేనంతా చేసి వచ్చాను అని చెప్తూ ఉన్నప్పుడు సమూయేలు తీవ్రంగా అతన్ని గద్దిస్తూ మాట్లాడతాడు. నాకు వినబడుతున్న ఎడ్ల రంకె ఏంటి మరి అని చెప్పి అన్నప్పుడు సౌలు అంటాడు, నేను అక్కడ నుండి మంచివి ప్రజలు దేవునికి అర్పించడానికని ఉంచుదామంటే తీసుకొని వచ్చాను అని చెప్పి తను చేసిన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చాలా అవివేక పని నీవు చేశావు, చాలా దేవుని ఆజ్ఞను నీవు అనుసరించకుండా నెరవేర్చకుండా తిరుగుబాటు చేశావు అని సమూయేలు తీవ్రంగా కోపపడి గద్దించి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఆ వచనాల్లో చూస్తే దేవుడు సౌలును తాను అక్కడ సౌలును హెచ్చరించి బొత్తిగా నిర్మూలము చేయమని, కనికరింపక నిర్మూలము చేయుమని చెప్పడమే కాదు, దేవుడే స్వయంగా సౌలును యుద్ధమునకు సాగనంపాడు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సౌలు తప్పకుండా అందరినీ నాశనం చేస్తాడు, తప్పకుండా నేను చెప్పినట్లుగా ఈ అమాలేకీయులను బొత్తిగా కనికరింపక నిర్మూలన చేస్తాడు అని చెప్పి ఆశపడి సిద్ధపరిచి హెచ్చరించి దేవుడే దగ్గరుండి యుద్ధానికి సాగనంపితే సౌలేమో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా తనకు నచ్చినట్లుగా, జనులు చేయమన్నట్లుగా చేసి వెనుదిరిగి వచ్చాడు. దేవుడు చాలా ఆ విషయంలో దుఃఖపడినట్లుగా మనము చూస్తాం. దీని ఫలితముగా 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 8-10 వచనాల్లో సౌలు ఆ అమాలేకీయుల చేతిలోనే మరణించినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఏదైనా బొత్తిగా నిర్మూలము చేయమంటే, వద్దు అని అంటే, ఇది నీవు ఉంచుకొనకూడదు అని అంటే, ఇది నీవు విడిచిపెట్టాలి, నీవు దాన్ని దగ్గర ఉంచొద్దు, దానిని నిర్మూలన చేయి, దాన్ని వెంబడించొద్దు అని ఏదైనా చెప్పాడా, భయముతో జాగ్రత్తగా దానిని అనుసరించడానికి మనము ఇష్టపడదాం, పూనుకుందాం. లేదంటే మనము నష్టపోతాం. దేవుడు వద్దు అన్నదాన్ని మనం కలిగి ఉన్నా, నిర్మూలము చేయమన్న దానిలో మనము ఏదైనా మన వద్ద ఉంచుకున్నా, ఏదైనా మనము మనతో కూడా రానిచ్చినా, ఉండనిచ్చినా, ఆశించినా, దాచుకున్నా మనము నష్టపోతాం, మనము నిర్మూలమైపోతామన్న ఒక తీవ్రమైన హెచ్చరిక దేవుడు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగంలో నుండి. కనుక దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. కఠినంగా అనిపిస్తుంది ఈ మాట కదా, నిర్మూలించకపోతే మనమే నిర్మూలమైపోతాం. కనుక ఏది నిర్మూలం చేయమని చెప్పిన ఏది మన వద్ద మనం ఉంచకూడదు. మన అందరికీ తెలుసు, ఈ అమాలేకీలు అన్నది శరీర కార్యాలకు గుర్తు. శరీర కార్యాలను మనము బొత్తిగా మనలో నుండి తొలగించుకోగలగాలి. దేనిని
మిగల్చకూడదు. పర్వాలేదులే అన్న ధీమా మనకు దేని విషయంలో ఉండకూడదు. గలతీ 5:19-20 వచనాల్లో ఆ శరీర కార్యములేంటో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక అది ఏదైనాను దేవుడు చెప్పాడా వద్దు అని వద్దు, అంతే. ఒకసారి అయ్యగారే చెప్పారు వాక్యం కదా, దేవుడు ఆజ్ఞాపించిన దానికి, చేయమన్న దానికి నీవు ఎస్ అని చెప్పగలవా, వద్దు అన్నదానికి నీవు నో అని చెప్పగలవా? నాకు తెలిసి టైటిల్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి భక్తిని మనము సాధన చేద్దాం. ఇంకా చిన్న పిల్లల్లాగా తడబడతా పడిపోతా లేస్తా కాకుండా, వద్దు అన్నాడా వద్దు అంతే, చేయమన్నాడా దానిని చేయటానికి పూనుకుందాం, చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నీవంతవరకు ఎన్ని విజయాలు సాధించినా, ఏమి చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, నీవెంత ఘనుడవైనా, అభిషేకించబడిన వాడవే అయినా, దేవుడు దానిని సహించలేడని, దేవుడు నిన్ను శిక్షిస్తాడని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కనుక దేవునికి భయపడిన వారమై మనము ఈ వాక్యమునకు లోబడి ఉదయకాలం అప్పగించుకొని ఒక తీర్మానం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీ వద్దన్నది ఏది కూడా ఇక నాలో, నా హృదయములో, నా కుటుంబములో, నా సమాజంలో, సంఘంలో ఉండనివ్వను. దేవుడు ఏం చెప్పాడు? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తే, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలోని మాటలే చెప్తున్నాను, 9వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎవరైనా లాగున మిమ్మల్ని ప్రేరేపించి ఆయనపై తిరుగుబాటు చేయలాగున, ఆయన వెంబడించకుండా వేరొకరిని సేవించులాగున, వేరొకరిని పూజించులాగున, వేరొక మార్గములో మీరు నడిచేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తే, నడిపిస్తే, మీరు వారిని మీ మధ్యలో నుండి తొలగించాలి, వాళ్ళని నిర్మూలన చేయాలి. అలాగున ప్రేరేపిస్తున్న వారిని. అంతేకాదు, వారిని నిర్మూలన చేయడం, తొలగించడం, వారిని మీ వద్ద నుండి దూరంగా పంపించేయడం, ఇవే కాదు. అలా చేయడానికి పూనుకోవడమే కాదు, అలా చేయుటకు మొదట నీవు నీ చేయిని చాపాలి అని చెప్పి, ఎవరికి వారంగా ఈ దినాన ఈ తీర్మానం చేసుకుందాం. మనం ఈ దినములలో భయంకరంగా అక్రమం విస్తరిస్తూ, అబద్ధ బోధలు విస్తరిస్తూ, దుర్బోధలు విస్తరిస్తూ ఉండి, అసత్యం బోధించబడుతూ ఉండగా, అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు కాదు, వాక్యం ఏం చెబుతుంది? ఎవరికి వారంగా దెస్సలోనిక సంఘమంతా కూడా పౌలు వాక్యం బోధిస్తూ ఉంటే, లేఖనాలు అలాగున్నవో లేవో అని మా అయ్యగారు ఇలా చెప్పారు, ఇది కరెక్టేనా, వాక్యంలో ఇది ఇలాగ ఉందా, ఇలా చెయ్యొచ్చా లేదా అను దినము కూడా లేఖనాలను వారు పరిశోధించారు, పరిశీలించారు, తెలుసుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినాన అమ్మగారు ఇలా చెప్పారు, అయ్యగారు ఇలా చెప్పారు కాదండి, వాక్యం ఏమి చెప్తుంది, దేవుడేం చెప్పాడు, దేవుడు వారి ద్వారా బోధిస్తున్న వాక్యము లేఖనములలో ఉన్నవే చెబుతూ ఉన్నారా, వారి స్వంత మాటలా, వారి స్వంత ఉద్దేశాలా అన్నది నీవు ప్రతిదినం ఈ లేఖనముల్లో నుండి పరిశీలించి, పరిశోధించి, తెలుసుకొని ఆ చొప్పున నీవు కట్టుకోవాలి నిన్ను నీవు. అంత మాత్రమే కాదు, వాటిని నీవు సహించకూడదు, వాటిని కనికరించకూడదు, అలాగున దుర్బోధ చేస్తున్న వారిపై జాలి పడకూడదు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అలాంటివి తొలగించుటకై నీవు ముందుగా నీ చెయ్యి చాచాలి, వాటిని ఖండించుటకై నీవు ముందుగా నీ అడుగును వేయాలి. బొత్తిగా నిర్మూలము చేయమన్న దానిని నీవు నిర్మూలము చేయుటకై నీవు మొదట పూనుకోవాలి.
ఎవరో ఒకరు అడుగు వేస్తే, ఎవరో ఒకరు పూనుకుంటే, ఎవరో ఒకరు చేస్తే కాదు. ఈ ఉదయకాలం ఎవరికి వారంగా మనమందరము ఈ తీర్మానం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిర్మూలము చేయవలసిన దానిలో ఏది నీ యొద్ద ఉంచుకొనకూడదు అని. శరీర కార్యాలు వాటన్నిటిని నీవు బొత్తిగా నిర్మూలం చేయాలి, కనికరించవద్దని. శపితమైనది ఏది నీవు ఆశించకూడదు, ముట్టుకోకూడదు, దానిని పూర్తిగా అగ్ని చేత కాల్చివేయాలని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ఇది నాన్న ఎవరికి వారంగా నేను ముందుంటాను అని ఒక తీర్మానం చేసుకుంటే, అసలు మన గుడారాలలో, మన సమాజంలో అవినీతి, అక్రమము, ఈ శరీర కార్యాలు ఇవేమీ కనబడకుండా పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఎలాంటి అక్రమము, అవినీతి, ఈ దుర్బోధలు ఇవేమీ లేకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లు నడుచుకునే మనస్తత్వం కలిగిన వారే ఉంటే, దేవుడు చెప్పినట్లుగా చేసేవారు ఉంటే, దేవుడు కోరిన పరిశుద్ధతే మనలో ఉంటే, శరీర కార్యాలన్నీ సమూలముగా నాశనమైపోయి ఆయన అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడిన వారంగా మనము ఉంటే, దేవుడు మన మధ్యలో ఎల్లప్పుడూ నివాసం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమే ప్రజలకు మన మీద కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు ఎల్లప్పుడు జయమే కలుగుతుంది. ఓటమి అన్నది మన దరి చేరకుండా మనం బ్రతకగలుగుతాం. కనుక ఈ దినాన ఈ తీర్మానం మనం చేసుకోవటం వలన మన ఒక్కరము శిక్ష నుండి తప్పించబడ్డమే కాదు, మన కుటుంబాలు, మన కలిగిన వారందరూ, సమాజం, సంఘం, ఇలాగున అందరి దీవెన, ఆశీర్వాదం మన ఒక్కొక్కరి చేతిలో ఉన్నది అని ఈ వాక్యము ద్వారా మనం గ్రహించిన వారమై మనందరము కూడా దేవుని వాక్యానికి అప్పగించుకొని ఆయన మాటకి ఉదయకాలంలో పడదాం. పెద్ద ప్రసంగం కాదు, ఒకటే మాట. దేవుడు వద్దన్నాడా? ఏది నీ వద్ద ఉండకూడదు అని నీకు హెచ్చరించాడు? అవన్నీ చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. మనం దేనిని విసర్జించాలి, దేనిని విడిచిపెట్టాలి, దేనిని వద్దనుకోవాలి, దేనిని బొత్తిగా నిర్మూలన చేయాలి, ఏ పాపం, ఏ శాపం, ఏ శరీర కార్యం మన దరి చేరకూడదు, మన వద్ద ఉండకూడదు, మన గుడారాలలో, మన హృదయములో, మన కుటుంబాలలో ఉండకూడదు అని దేవుడు కోరాడు. దానిని మనం విడిచిపెడదాం. ఏ ఒక్కటి కూడా ఉండకూడదు, దేనిని కనికరించకూడదు, పర్వాలేదు అన్న ధీమా దేని విషయంలో మనకు ఉండకూడదు. అది చిన్నది కానీ పెద్దది కానీ దేనిని మిగిల్చకుండా సమూలంగా బొత్తిగా మనము వాటిని తొలగించుకుందాం. ఏది ఉండకుండా చూసుకుందాం. ఈ ఉదయకాలం ఇప్పటికే మనం అన్నింటినీ జయించిన వారంగా ఉన్నామా? ఒకవేళ ఇంకా ఏదైనా, ఏ చిన్నది, ఏ క్షణాన మనం మరచి, ఏ మరపాటుగా ఒకవేళ మన దరిన ఉండిపోయిందేమో, దానిని మన వద్ద ఉంచుకున్నామేమో, ఒక్కసారి మనలో మనం పరీక్ష చేసుకొని, విమర్శించుకొని, పరిశుద్ధాత్మ సహాయము చేత ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉండగా జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకుందాం, విడిచిపెడదాం. చివరిగా ఒక మాట, రాహేలు కూడా కదా వద్దని దేవుడు చెప్పిన ఆ యొక్క విగ్రహాలు తన తండ్రి ఇంట నుండి తాను తెచ్చుకుంది. దేవుడు దానిని అసహ్యించుకుంటాడని తనకు తెలీదా? తెలుసు. తన పితరులందరూ దాన్ని విడిచి కదా, మార్గమును విడిచి కదా వచ్చారు, వాటన్నిటిని విడిచి వచ్చారు. తను మాత్రం అవన్నీ పట్టుకొని వచ్చేసింది తనతో పాటు. తన తండ్రి వచ్చి అవి నేను అవి నాకు కావాలి, అవి తీసుకోవడానికి వచ్చాను, అవెందుకు దొంగిలించి వెళ్ళారని యాకోబును గద్దించి మాట్లాడితే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నువ్వు మరణిస్తారు, వాళ్ళు చనిపోతారు, వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, నువ్వు తీసుకో అవి అని చెప్పినప్పుడు, ఆయన అందరినీ సోదా చేసినప్పుడన్నా భయం కలిగి, అమ్మో దేవుని శిక్ష నా మీదికి వస్తుంది, ఇవి ఉండకూడదు కదా, నా భర్త ఇలా మాట్లాడాడు కదా అని చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాల్సింది, వాటిని ఇచ్చేయాల్సింది. కానీ మరలా దాచిపెట్టుకుంది తనతో పాటు అవి.
తను మార్గ మధ్యంలోనే మరణించింది కదండి, మనందరికీ తెలుసు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు, ఆకాను, సౌలు, రాహేలు, దేవుడు వద్దన్నది, శపితమైనది, దేవునికి అసహ్యమైనది, దేవుడు కనికరింపకుండా బొత్తిగా నిర్మూలము చేయమన్న దానిని వారు తమ వద్ద ఉంచుకొని దేవుడు వద్దన్నది చేసి ఆశించి దాచి నష్టపోయారు, నిర్మూలమైపోయారు, పతనమైపోయారు. కనుక నిర్మూలము చేయవలసిన దానిలో దేనిని మన వద్ద ఉంచుకొనకుండా ఈ ఉదయకాలం ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు కదా. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో శరీర క్రియలను మనము ఆత్మ చేత చంపగలమని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎలాగున సాధ్యం వీటన్నింటిని జయించడం, ఎలాగున సాధ్యం బొత్తిగా వీటిని నిర్మూలం చేయడం, ఎలాగున సాధ్యం చూసి కూడా ఆశపడకపోవడం, ఎలాగా అంటే ఆత్మ చేతనే సాధ్యం. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. శరీర క్రియలన్నిటినీ బొత్తిగా నిర్మూలము చేయుటకు, శపితమైన దానిని బొత్తిగా నాశనము చేయుటకు, దేవుడు వద్దన్న దానిని విడిచిపెట్టడానికి ప్రభు సహాయం కోరుదాం. పరిశుద్ధాత్మ సహాయం కోరి ప్రతి దినము కూడా ఈ విషయంలో మన గుడారాల్లోని, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి తొంగి చూసుకొని దేవుడు వద్దన్నది మన దగ్గర ఏది ఉండకుండా జాగ్రత్త పడుదాం. దేవుని కోపము మనపై మరలుకొని ఆయన మనల్ని విస్తరింప చేయనట్లుగా, ఆయన మనల్ని ఆశీర్వదించినట్లుగా, ఆయన మాటకు లోబడిన వారమై మనకు స్వాధీనం చేస్తానన్న ఆ స్వాస్థ్యములను మనము పొందుకొనున్నట్లుగా, అనుభవించినట్లుగా దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుడట్టి కృప మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.